తరహాలో ట్రంప్ లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే అసలు ఇండియాలోనే పనులు ఎక్కువ, ఏదైనా కొనాలన్నా, అమ్మాలన్నా, ఉండాలన్నా, తినాలన్నా, బతకాలన్నా దేనికైనా సరే పనులు ఎక్కువ అనేటటువంటి ఒక విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ జీఎస్టీ ద్వారా కొంత పన్నులు తగ్గినటువంటి పరిస్థితి ఏంటి, ఏం చెప్తారు ఈ పన్నులకు సంబంధించిన అంశంలో? మనము చూసుకున్నట్టయితే కనుకంటే అంటే పన్నులు రెండు విధాలు, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అవి కూడా ఉన్నాయి. అమెరికాలో 28 నుండి 30% వరకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉంటుందండి. మన దగ్గర ఇప్పటికీ కూడా 140 కోట్ల జనాభాలో నిన్నటికి మనం చూసుకున్నట్టయితే 7,53,00,000 మంది మాత్రమే ఐటీఆర్ అనేది ఫైల్ చేశారండి. అందులో కూడా నిల్ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళు లేదా నామినల్ అమౌంట్ కాంట్రిబ్యూషన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇంత 140 కోట్ల మందికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేసుకోవాలన్నా కూడా, వెల్ఫేర్ స్కీమ్స్ మనం చేసుకోవాలన్నా కూడా ప్రభుత్వ ఆదాయాలతోనే ఇది జరుగుతుందండి. అండ్ ప్రభుత్వ ఆదాయాలను మనం చూసినప్పుడు వ్యాపారాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చాలా తక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ బీజేపీ గవర్నమెంట్ బిజినెస్ ఈజ్ నాట్ ద బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ అని నమ్ముతుంది. ఇవి వ్యాపార సంస్థలు పౌరులు నిర్వహించాలి. కేవలము పరిపాలన అన్నది, అందులో సుపరిపాలన అందించాలంటే పరిపాలన పైన దృష్టి సారించాలి అని చూస్తున్నప్పుడు మనము ఖచ్చితంగా కూడా పన్నులు అనేవి ఉంటాయి. కానీ ఆ పన్నులను మనం ఎలా సంస్కరించుకున్నామో తద్వారా దేశ ఆర్థిక ప్రగతికి ఏ విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజల ధనంతోనే పరిపాలన అనేది సాగిస్తుంది. కానీ దాన్ని ప్రజలకు ఏ విధంగా మనము లాభం చేకూర్చగలుగుతున్నాము అంటే ఇవాళ రేవంత్ గారు చెప్తున్నప్పుడు ఒక మెడికల్ సంబంధించిన సబ్జెక్ట్ ఒక్కటే మనం చూసుకుంటే ఇవే పన్నుల డబ్బుల ద్వారా సుమారు గత 10 సంవత్సరాలలోనే 317 మెడికల్ కాలేజెస్ మనకు వచ్చాయండి. అంటే 60 సంవత్సరాలలో మనము 300 మెడికల్ కాలేజెస్ కట్టుకుంటే కేవలం 10 సంవత్సరాల కాలంలో మళ్ళీ 317 మెడికల్ కాలేజెస్ అనేది కట్టుకున్నాం. మనకు ఇండిపెండెన్స్ నుండి 2014 వరకు కేవలం 7 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ ఉండి చాలా మంచి, అంటే ఆ స్టేట్ కానివ్వండి, ఆ ప్రాంతం అది ఉండే రీజియన్ లో చాలా మందికి కూడా ఆరోగ్యపరంగా, వైద్యపరంగా అది దోహదపడుతుంది. ఇప్పుడు మనం 20కి ఆ సంఖ్యలు పెంచుకున్నాము. యూపీహెచ్సి ఇండియాలో ఉండే ప్రతి బస్తీ దవాఖానా, మున్సిపల్ కింద ఉండే ప్రతి బస్తీ దవాఖానాలో కూడా ఇవాళ తెలంగాణలో మీరు చూసుకుంటే కూడా పూర్తిగా డయాగ్నోస్టిక్ మొత్తం ఫ్రీగా చేసే విధంగా చేయడానికి కూడా లాస్ట్ బడ్జెట్, అంతకు ముందు బడ్జెట్లలో కేంద్ర ప్రభుత్వం అనేది ఇచ్చింది. సో పన్నులు ఉన్నప్పటికీ ప్రజలు ఏ విధంగా దాన్ని ఫలితాలు పొందుతున్నారు ఆ పన్నులు కట్టినందుకు చాలా ఆశ్చర్యకరమైన విషయము. చిన్నప్పటి నుండి ఎప్పుడు వార్తలు చూసినా కూడా ఒక బస్ టికెట్ రేటు పెంచితే కూడా ధర్నాలు జరిగిన కాలం చూసాం మనం 20 సంవత్సరాల క్రితం. కానీ అదే ఇప్పుడు పెట్రోల్ బంక్ లో వెళ్ళి రేటు పెరిగింది అని అడిగితే నా ప్రభుత్వం నాకు దాని ఫలితాలు ఇస్తుంది, మేము సంతోషంగా ఉన్నామని చెప్పిన వాళ్ళ జవాబులు ఒకటి కాదు, కోకొల్లలుగా ఉన్నాయి. సో ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే ప్రజల నమ్మకాన్ని ప్రభుత్వము సంపాదించుకున్నప్పుడు ఈ పన్నులు అన్నది మనం ఉన్న చోటు నుండి మన దేశాన్ని ఏ గతి వైపు, ఏ పురోగతి అయితే మనం చేయాలనుకుంటున్నామో వాటికి మనము వారధిగా చూడాలి. అంటే అందులో కూడా మనము అనేక సంస్కరణలు చేసుకుంటూ సరళీకృత విధానం వైపు అండ్ ఆ ఫలితాలను కూడా ప్రజలకు అందే విధంగా చేస్తున్నాం. రైట్ రేవంత్ గారు